ఫ్రెండ్స్, నేను యోగేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం బ్లింక్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. మూవీలో దీక్షిత్ శెట్టి అండ్ చైత్ర జే ఆచార్ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై శ్రీనిధి బెంగళూరు అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ప్లాట్ చూసుకున్నట్లయితే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా బెంగళూరులో ఉంటారు. వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఈ నాటకాలు వేస్తారు కదా, దానిలో రైటర్ గా లేదంటే ఎడిటర్ గా వీడియోస్ ఎడిటింగ్ చేస్తారు కదా, ఆ టీమ్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాగా వర్క్ చేస్తూ ఉండగా ఒకసారి ఏమవుతుందంటే హీరోకి ఒక అతను వస్తారనమాట. కనిపించి మీ ఫాదర్ ఇంకా బ్రతికే ఉన్నారు అని చెప్తారు. సో మనకి పాస్ట్ స్టోరీ ఏం చూపించరు అనమాట వాళ్ళ ఫాదర్ మదర్ గురించి. సో అలా అనగానే అదేంటి మా ఫాదర్ ఎప్పుడో చనిపోయారో ఎక్కడికో వెళ్ళిపోయారో మాకు తెలీదు, ఇప్పుడేంటి ఇతను వచ్చి మా ఫాదర్ ఇంకా బ్రతికే ఉన్నారు అని అంటున్నారు అని చెప్పి ఇతను ఆలోచిస్తూ ఉంటారు. దీని తర్వాత చాలా ఏంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి తన లైఫ్లో. ఆ సిచ్యువేషన్స్ ఏంటి, అసలు అతను ఎవరు, అసలు ఫాదర్ గురించి ఎందుకు అలా చెప్పారు అన్నదే మిగతా స్టోరీ. కన్నడ ఫిల్మ్. ఇందులోనే ఏంటంటే 2 hours 10 minutes 15 minutes అలా ఉంటుంది మూవీ మొత్తం. ఇది మెయిన్గా సైఫై థ్రిల్లర్ మూవీ అనమాట. అండ్ ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అలా చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ హాఫ్ అంతా చాలా సస్పెన్స్గా ఉంటుంది. ఏమవుతుందో తెలీదు, దీనికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా ఏమంటారు మెంటల్గా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి ఫస్ట్ హాఫ్లోని. ఎందుకంటే ఏది క్లారిటీ ఉండదు అనమాట. కొంచెం అలా చూపిస్తున్నట్టు, ఎవరో వస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు అలాంటివి జరుగుతూ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్ చూసినప్పటికే మనకు అర్థమవుతుంది అనమాట ఇది ఒక సైన్స్ ఫిక్షన్. ఇతనేమో టైం ట్రావెల్కి లింక్ అయి ఉన్నది అండ్ ఇతను పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇలాగ అన్నీ కూడా ఒక టైం ట్రావెలింగ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పి మనకి సెకండ్ హాఫ్లోనే చూపిస్తారనమాట. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకైతే సెకండ్ హాఫ్ బెటర్ అనిపించింది. కాకపోతే మూవీ మొత్తం కూడా ఎంగేజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో చూపించే చాలా విషయాల్ని మనకి సెకండ్ హాఫ్లోనే కనెక్ట్ చేస్తూ ఉంటారనమాట ఒకదాని తర్వాత ఒకటి. సో డెఫినెట్లీ మూవీ మొత్తం కూడా ఎంగేజింగ్గా అనిపించింది. పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే పాస్ట్ ప్రజెంట్ అన్నీ చూపిస్తూ ఉంటారు, దానివల్ల చాలా బాగా తీసుకెళ్లారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఏవైతే చిన్న ఇన్సిడెంట్స్ చూపిస్తారో వాటన్నిటికీ క్లారిఫికేషన్ కానీ డీటెయిలింగ్ కానీ అవన్నీ కూడా మనకి సెకండ్ హాఫ్లో చూపించడం అనేది జరుగుతుంది. పర్టికులర్గా ఏది మిస్ కాకుండా ప్రతి చిన్నది కూడా చూపిస్తూ ఉంటారు మనకి సెకండ్ హాఫ్లో. అదే నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. సో నాకైతే డైరెక్షన్ అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మూడు కూడా బాగున్నాయి అన్నది. మరి ఈ మూవీలో నెగిటివ్స్ ఏంటి అంటే నాకు పర్ఫార్మెన్సెస్ పరంగా కొంచెం ఇంకా బెటర్గా చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. మెయిన్గా మెయిన్ లీడ్ ఎవరైతే దీక్షిత్ శెట్టి ఉన్నారో ఆయన ఇంకా బెటర్గా చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా దగ్గర ఏంటంటే క్లమ్జీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. దానివల్ల నాకు ఆ ఫీల్ అన్నది అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ తీస్తున్నప్పుడు ఇంకొంచెం క్లారిటీ అన్నది మెన్షనింగ్ కానీ వేరే విధంగా చూపించడం కానీ ఇంకొంచెం మనకి జానరస్ పెద్దగా అలవాటు లేవు కాబట్టి ఇంకొంచెం బెటర్గా సెకండ్ హాఫ్లోని డీటెయిలింగ్స్ ఇంకా ఎక్కువ డీటెయిలింగ్ అవన్నీ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. దానివల్ల కాస్త నెగిటివ్గా అనుకున్నాను. ఫైనలీ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది. అండ్ మెయిన్గా ఎవరైతే ఇంగ్లీష్ మూవీస్ చూడరో వాళ్ళకి ఇది నచ్చొచ్చు. వావ్ ఏదో డిఫరెంట్గా ఉంది అని. బట్ ఈ మూవీ కాన్సెప్ట్ కంప్లీట్లీ ఆ మూవీ చూసిన వెంటనే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటికీ నాకు అర్థమైపోయింది అనమాట. ప్రీ డెస్టినేషన్ అని చెప్పి ఒక మూవీ ఉంటుంది ఇంగ్లీష్లో. సో అదే కైండ్ ఆఫ్ స్టోరీ, అదే కాదు ఇంకా అదే అనుకోండి, ఇంకా అదే మూవీ అనమాట. కాకపోతే కొంచెం మన నేటివిటీకి తగ్గట్టు అటు చేంజ్ చేసి ఇటు చేంజ్ చేసి కొంచెం అలా పెట్టారు. అందులో ఏంటంటే అమ్మాయి క్యారెక్టర్ ఒకటి వస్తుంది ప్రీ డెస్టినేషన్లో, అది కూడా తనే అని చూపిస్తారు. ఇందులో అది ఒకటే అవాయిడ్ చేసి మిగతాదంతా సేమే పెట్టారు అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా టైం ట్రావెలింగ్ ఉంటే మాత్రం నిజంగా బాగుంటుందేమో. ఎందుకంటే ఇదంతా ఫ్యూచర్ నుంచి పాస్ట్కి వెళ్తారు కదా, సో ఆ టైం ట్రావెలింగ్ మాత్రమే. అండ్ అందులో ఈ మూవీలో చూపించడం ఏంటంటే 2054కి మనకి ఏదైతే ఐస్ ఉంటాయి కదా, ఐస్ లోపల ఒక లిక్విడ్ లాంటిది వేసుకొని ఒక వాచ్ ఏదో పెట్టుకుంటారు. సో దాంతోనే టైం ట్రావెలింగ్ అన్నది అయిపోవచ్చు అని చెప్పి చూపిస్తుంది అనమాట. నిజంగా అంత టెక్నాలజీ వస్తుందో ఏమో మరి నాకైతే తెలియదు. మూవీలో అదే చూపించారు. అండ్ మెయిన్గా బ్లింక్ అని అంటారు కదా, ఇప్పుడు ఈ బ్లింక్ అన్నది ఏంటంటే
ఏంటంటే వాళ్ళకి శక్తి ఉండాలన్నమాట. ఆ కళ్ళు ఇలాగే చూస్తూ ఉంటారు కదా, చాలామంది బ్లింక్ చేయకుండా ఎక్కువసేపు ఉంటారు. సో అలా ఎంత ఎక్కువసేపు ఉంటే అంత టైం వరకు టైం ట్రావెలింగ్ చేయొచ్చు అన్నట్టు ఈ మూవీలో చూపిస్తారు. అందుకే ఆ మూవీకి నేమ్ కూడా బ్లింక్ అని పెట్టారు. ఇది ఒక కన్నడ మూవీ, బట్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉన్నాయి. సైఫై అండ్ థ్రిల్లర్ జానరాలో మూవీస్ మాకు ఇష్టమో అనుకుంటే, కొంచెం స్లో పేస్డ్గా ఉన్న పర్లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఈ మూవీ ట్రై చేయండి. ఇది మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.